హలో అండి, జ్యువెలరీ స్టోర్ లో ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? ఇవన్నీ సర్ప్రైజ్ గిఫ్ట్స్. నిక్కీ జ్యువెల్స్ అంటే జ్యోతిరామ్ మాత్రమే కాదండి, బ్యాక్ ఎండ్ సపోర్ట్ నాకు చాలా ఉంటుంది. ఆఫ్లైన్ స్టోర్ లో నాకు సపోర్ట్ గా, నాకు షాడోగా ఇక్కడ పిల్లలు చాలా మంది వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అని, మన యానివర్సరీ సందర్భంగా వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాను. ఇన్సెంటివ్స్, సాలరీ ఇంక్రిమెంట్స్ అవన్నీ ఇచ్చాక కూడా వాళ్ళకి నా సైడ్ నుంచి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పాను. అవి ఇవి మన దగ్గర ఉన్న 5 కేటగిరీస్ కూడా ఒక్కొక్కరు ఇన్ఛార్జ్ గా ఉన్నారండి. ఆ ఇన్ఛార్జెస్ ఎలా అంటే, నేను లేకపోయినా కూడా పర్టికులర్ డిపార్ట్మెంట్ లో అన్ని కూడా కరెక్ట్ గా ఉండేలాగా వాళ్ళు సెట్ చేసుకుంటారు, ట్యూన్ చేసుకుంటారు, కస్టమర్స్ ని రిసీవ్ చేసుకుంటారు. అందులో సిల్వర్ ఆర్టికల్స్ ని చూసుకునేది మన బాలు. సిల్వర్ ఆర్టికల్స్ అన్ని కూడా ప్రాపర్ గా సెట్ చేసుకుంటాడు. వచ్చిన కస్టమర్స్ అందరినీ స్మైల్ తోటి మంచిగా ఓపిక్ గా పేషెన్స్ గా తను చూసుకుంటూ ఉంటాడు. రియల్లీ హార్డ్ వర్కింగ్ బాయ్ తిను. విలేజ్ నుంచి వచ్చాడు, హాస్టల్లో ఉంటున్నాడు. ఎంత లేట్ అయినా సరే ఇక్కడే ఉంటాడు. మేడం కస్టమర్ వెళ్ళిపోయే వరకు నేనే చూసుకుంటాను అంటాడు. కస్టమర్ని వెళ్ళనివ్వకుండా బాగా కష్టపడతాడు. సుమన్, ఈ అబ్బాయి గురించి స్పెషల్ గా చెప్పాలి. సిల్వర్ జ్యువెలరీకి ఇన్ఛార్జ్ తిను బాగా చూసుకుంటాడు. తినేంటి అని అంటే, ఒక లీవ్ కానీ, ఒక హాఫ్ డే కానీ, ఒక 1 hour కానీ ఇప్పటి వరకు తను జాయిన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు తీసుకోలేదు. సాలరీ ఇంక్రిమెంట్స్ అవన్నీ ఉన్నా కానీ స్పెషల్ గా తనకి నేను చాలా సార్లు కొన్ని అప్రిషియేషన్స్ కూడా ఇచ్చాను. ఎందుకనంటే ఒక సింగిల్ హాఫ్ అన్ అవర్ కూడా తను ఒక రోజు కూడా పర్మిషన్ తీసుకొని బయటకు వెళ్ళాలి. కంప్లీట్ గా జాయిన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఫుల్ అటెండెన్స్ తనది. నెక్స్ట్ జ్ఞానేశ్వర్, వీడి గురించి బాగా చెప్పాలి. రీసెంట్ గా మన స్టోర్ లో యానివర్సరీ సేల్ జరిపాము. కంటిన్యూస్ గా 3 days వాకిన్స్. ఎలా అంటే కస్టమర్ అసలు ఖాళీ లేకుండా ఫ్లోటింగ్ లో ఉన్నారు. ఆ టైంలో మార్నింగ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేసి వస్తే నైట్ 11:30 వరకు కూడా అసలు నిల్చొని, అలాగే ఒక్కసారి కూడా మధ్యలో బ్రేక్ తీసుకొని వెళ్ళునానా తినేసి రాపో అన్నా కూడా తాను వెళ్ళకుండా పేషెన్స్ గా అన్ని తను చూపిస్తూ బాగా రిసీవ్ చేసుకున్నాడు. అబ్బాయి తెలుగు అబ్బాయి కాదు, బట్ స్టిల్ బాగా మాట్లాడతాడు తెలుగులో. కస్టమర్లు అందరికీ అన్ని అడిగినన్ని చూపిస్తూ ఉంటాడు. నెక్స్ట్ మన ఆన్లైన్ టీమ్ ఇన్ఛార్జ్ వైష్ణవి. తిన గురించి చాలా చెప్పాలి. తిన యాక్చువల్ గా జాయిన్ అయింది ఓన్లీ ఆన్లైన్ ని చూసుకోవడానికి మాత్రమే, బట్ ఆన్లైనే కాదు ఆఫ్లైన్ లో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది. డే అండ్ నైట్ తను కస్టమర్ తో ఇంటరాక్ట్ అవుతూ వస్తూ ఉంది. సో రీసెంట్ గా జాయిన్ అయినా కానీ ఇట్స్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్ షీస్. సో మన రీసెంట్ గా స్టోర్ యానివర్సరీ టైంలో తిను కూడా మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు కంటిన్యూస్ గా అలా నిల్చొని కస్టమర్స్ ని డీల్ చేస్తూ, లిటరల్లీ పేషెన్స్ ని ఎలా తినాలో అంత పేషెన్స్ తనలో నుంచి బయటకు తీశారు. అయినా కానీ ఓపిక్ గా నైట్ వరకు అందరికి చూపిస్తా కూర్చుంది. ఐ లవ్ హర్ వర్క్. నాకు బ్యాక్ బోన్, నా బ్యాక్ సపోర్ట్ నిక్కీ జ్యువెల్స్ కి ఎవరైనా ఉన్నారు అని అంటే, ఫస్ట్ నుంచి డే 1 నుంచి మన వివేక్. నిక్కీ జ్యువెల్స్ అంటే జ్యోతిరామ్ ఒకటే కాదు, జ్యోతిరామ్ కి షాడోగా ప్రతి దగ్గర నాకు సపోర్ట్ గా ఈ అబ్బాయి ఉన్నాడు. కస్టమర్స్ నేనున్నా లేకపోయినా నాది స్టోర్ అన్న టైప్ లో అందరితోటి బాగా రిసీవ్ చేసుకుంటాడు. కస్టమర్ తోటి ఇంటరాక్ట్ అవుతాడు, వెండర్స్ తో ఇంటరాక్ట్ అవుతాడు. ప్రతి దగ్గర కూడా పాజిటివ్ రిజల్ట్ అన్న దగ్గర నుంచి. నేను లేకపోయినా కూడా స్టోర్ ని బాగా చూసుకుంటాడు. స్టాఫ్ ని కానీ, తిను క్యాషియర్ అండ్ సూపర్వైజర్ గా స్టోర్ లో లాస్ట్ 1 year నుంచి జర్నీ అండి. అందరూ వస్తున్నారు పోతున్నారు, బట్ వీడు మాత్రం వెళ్ళమన్నా మంచి ఆపర్చునిటీస్ వచ్చినా కూడా తను వెళ్ళలేదు. నిక్కీ జ్యువెల్స్ నాది, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి ఇక్కడే ఉండిపోయాడు. కంగ్రాట్స్ వివేక్. థ్యాంక్ యూ మ్యామ్.